పత్రిజీ గారికి ఒకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. ఇది ధర్మ ప్రచారంలో భాగంగా ఈరోజు కోటిపల్లి సోమేశ్వర స్వామి ఆలయం నుంచి ఈ కోటిపల్లి గ్రామం అంతా శాఖాహార గ్రామం కావాలని ఈ భూమాత సాక్షాత్కారం కొరకు అహింసా మార్గం కొరకు ప్రచారం చేసుకుంటూ అందరికీ ధ్యాన ప్రచారం తెలియజేయడానికి ఇక్కడ ధర్మ ప్రచారం కొరకు బయలుదేరుతున్నాము. గ్రామస్తులు అందరూ వచ్చి ఉన్నారు. అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన పిఎస్ఎస్ సొసైటీ తరఫున జై హో పత్రిజీ. శాఖాహార జగత్ కి, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి జై హో పత్రిజీ. माता की जय, भारत माता की जय, अहिंसा भारत की जय, अहिंसा भारत की जय. जीविंचु జీవించనివ్వు, जीविंचु జీవించనివ్వు, जीविंचु జీవించనివ్వు, जीविंचु జీవించనివ్వు. కాపాడదాం కాపాడదాం మగ జీవాలను కాపాడదాం, కాపాడదాం కాపాడదాం మగ జీవాలను కాపాడదాం, కాపాడదాం కాపాడదాం మగ జీవాలను కాపాడదాం. రక్షిద్దాం రక్షిద్దాం దేశాన్ని రక్షిద్దాం, రక్షిద్దాం రక్షిద్దాం దేశాన్ని రక్షిద్దాం, రక్షిద్దాం రక్షిద్దాం దేశాన్ని రక్షిద్దాం. ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసేసే హక్కు లేదు, ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు, ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు. భారత్ మాతా की జై, భారత్ మాతా की జై, భారత్ మాతా की జై. జై భారత్ మాతాకి జై, జై భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. సరే వెళ్దాం, ఫస్ట్ వెళ్దాం, ఇలాగే ఇకెళ్దాం. भारत माता के, 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 भारत माता के. అహింస భారత్ की అహింస భారత్ की ఏ జీవుల్ని చంపకూడదు, అహింసా మార్గంలోనే ఉండకూడదు. జీవహింస పని చేయదమ్మా. మరి ఉదయం సాయంత్రం 2 పూట్ల మీ వయసు ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు ధ్యానం చేసుకోవాలి అండ్ ఉదయం సాయంత్రం తప్పకుండా ఆరోగ్యం బాగుంటుంది. ఓకే, సరే. మన దేహము శాకాహారాన్ని మాత్రమే నిర్మితమైంది. మాంసాహారం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఎప్పుడైతే మనం మాంసాహారం తిన్నామో అనారోగ్యాలన్నీ మన దేహంలోనే ఉన్నాయి. మన ఈ రోజులో ప్రతి ఇంట్లోని మందులు లేకుండా ఏదైనా ఇల్లు ఉందండి? డాక్టర్కి ఇచ్చే బిల్ ఎంత అవుతుంది కదా? ఎందువల్ల అవుతుంది అంటే రక్తం కూడా తింటున్నాం. ఎప్పుడైతే రక్తం కూడా తింటున్నావో, ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు, ఆడుకుందామంటే వస్తాడా దగ్గరికి? చంపేస్తాను కొడతానంటే వస్తాడా? రాడు కదా. ఆడుకుంటాను దారా అంటే ముద్దాడితే మన దగ్గరికి వస్తాడు. మనం ముద్దాడితే దగ్గరికి వస్తాడు. కొడతాము చంపుతామంటే వస్తాడా? మరి అలాంటిది ఇప్పుడు ఈ భూమండలం మీద మనతో పాటు అన్నీ కూడా పుట్టినాయి. కానీ మన నైజం చూపించి, మన మానవుల యొక్క నైజం చూపించి వాటన్నింటినీ మనం కబ్జా చేసి బలవంతంగా వాటిని చంపుకుని తినేస్తున్నాం. పెద్దలు నేర్పారు, అమ్మను కోరుకుంది, బళ్ళు కోరారు, ఇవన్నీ మూర్ఖత్వం మాటలండి. ఎక్కడ ఏ తల్లి కూడా ఎప్పుడు బలి కోరలేదు. అలా బలి కోరితే మన బిడ్డని బలి ఇవ్వచ్చు కదా. ఆ కోడి పిల్లని, ఆ మేక పిల్లని ఇవ్వకూడదు కదా. అది కాదు. దానివల్ల మనకి ఏమైందంటే ఇన్ని హాస్పిటల్స్ పెరిగిపోయినాయి, ఇన్ని మందులు పెరిగిపోయినాయి, రోగాలు వచ్చేసినాయి. శరీరానికి 40 ఏళ్ళు వచ్చినప్పటికి క్షీణించిపోయింది. ఆయుష్ తగ్గిపోయి 60 సంవత్సరాలలోకి 70 సంవత్సరాలలోకి వచ్చేసాం. 100 ఏళ్ళు క్షేమంగా బతకవలసిన వాళ్ళు ఏం చేస్తున్నాం? 40 ఏళ్ళ నుంచే అనేక రకాల మందులు వేసుకుంటున్నాం. దానివల్ల 2 రకాలు వేసుకున్నాం. పోయిన ఆరోగ్యానికి మందులు వేసుకుంటున్నాము, మందులు వేసిన ఇంకో అనారోగ్యం తెచ్చుకుంటున్నాం. ఈరోజు బీపీ ఉంది, ఒక 80 ఉంది, డాక్టర్ గారు టాబ్లెట్ పెట్టారు. మళ్ళీ 10 రోజులు నెలలాడుకో రమ్మన్నారు. నెల తర్వాత ఎలా ఉందని అడుగుతున్నారు. బాగుంటే సరే, అయ్యా కొంచెం తేడా ఉంది, పవర్ పెంచి రాసిస్తున్నాడు. అంతేనా? మానేమంటున్నాడా? షుగర్ ఉంది, టాబ్లెట్ పెరిగిపోతుంది, అతకతకి పవర్ పెరిగిపోతుంది. అంటే తగ్గే మార్గం ఎక్కడా లేదు, ఉపశమనం మాత్రమే. దానికి యొక్క మార్గం ఎక్కడ ఉందంటే మీరు తీసుకునే ఆహారంలో ఉంది. ఎప్పుడైతే శుద్ధ సాత్విక ఆహారం, శాకాహారం తీసుకున్నామో ఆటోమేటిక్గా మీకు మీ ఇంట్లో రోగం పోతుంది. దాంతోపాటు మీరు చేయవలసింది ఏంటంటే ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఏ మంత్రం అక్కలేదు, జపం అక్కలేదు, జపం అక్కలేదు, మంత్రం అక్కలేదు, నామం అక్కలేదు, చదువుకోకలేదు, చదువుకున్నామా లేదు, ఇవన్నీ కాదు. అందరూ చెయ్యొచ్చు ధ్యానం. ఇదేదో మతం అంట, లేకపోతే ఇదేదో కులం అంట, అదేదో హిందూ మతం అంట, ఇదేదో ధర్మ మతం అంట, దేశప్రభు, అలాంటిది ఏమీ లేదు. ముక్కులో ఉన్న మన తొలి శ్వాస పుట్టుక, మన చావు తుది శ్వాస.
ఈ మధ్య నడియాడేది జీవితం. ఈ జీవితంలో ఇన్ని స్ట్రెస్ తెచ్చేసుకుని, ఇన్ని రకాల మందులు వేసుకుని, ఇన్ని రకాల హాస్పిటల్ బిల్లు కట్టుకుంటూ, టెన్షన్లు పెట్టేసుకుని, మన అనారోగ్యం పాడు చేసుకుని ఏం సంపాదించాం? ఆనందం లేదు కదా. ఆ ఆనందం తెచ్చేదే ధ్యానం అండి. ఎలా చేయాలో చెప్తాను. రోజు మీరు మీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు మాత్రం చేసుకుంటే 2 పూట్ల సరిపోతుంది. కళ్ళు మూసుకోండి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, కళ్ళు మూసుకున్న వెంటనే మనకి ఎన్నో రకాల ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఈతలు తీసేసాం, దురదలు తీసాం, ఎవరైనా వచ్చేసారు, వీళ్ళందరూ కూర్చున్నారు, ఏం పట్టుకెళ్ళిపోతారో, ఏం చేస్తారో, ఇలాంటి ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాయి. అలాంటి ఆలోచనలు వెంట వెళ్లకుండా మనం గాలి తీసుకుంటున్నాము, వదిలేస్తున్నాము, దాన్నే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటాము. అదే మనం జీవనానికి ప్రధానము. ఆ శ్వాస అనేది మన శరీరంలో ఉంటే దేవుడు, ఈ జీవుడు బయటికి వెళ్ళిపోతే శ్వాస రూపంలో శవంగా మారుతాం. అటువంటి ప్రధానమైన శ్వాసను ఎప్పుడూ కూడా మనం గమనించలేదు. ఈ ధ్యానం చేయటం ఏంటంటే ఆ శ్వాసను గమనించడమే. మన ముక్కులోని గాలి మనం ఎలా వెళ్తుంది లోపలికి, బయటికి ఎలా పోతుంది అన్న దాని మీద మీ దృష్టి పెట్టండి. ఆలోచనలు వస్తుంటే వాటి వెంట వెళ్లకుండా తిరిగి మళ్ళీ ఆ శ్వాసను గమనిస్తూ ఉండండి. ఉచ్ఛ్వాస నిశ్వాసలే మన శరీరానికి ప్రధాన ఆధారము. శ్వాస మీద ధ్యాస అంటాం దీన్ని. శ్వాసధార, ధ్యాసధార. స్థిర సుఖాసనంలో కూర్చుని ఎప్పుడైనా చేయొచ్చు ధ్యానం, ఎక్కడైనా చేయొచ్చు. కుర్చీలో కూర్చోవచ్చు, నేల మీద కూర్చోవచ్చు, మంచం మీద కూర్చోవచ్చు, పడుకుని మాత్రం చేయకూడదు. అలా కూర్చుని ఆ శ్వాసను గమనిస్తూ ధ్యానం చేద్దాం మిత్రులారా. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం నిత్య సత్య జ్ఞాన ప్రసాదిని. ఎప్పుడూ ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏది మంచో ఏది చెడో తెలియజేసేదే ఈ జ్ఞానం మిత్రులారా. ఎప్పుడైతే స్థిర సుఖాసనంలో కూర్చున్నామో, శ్వాసను గమనిస్తూ ఉన్నామో ప్రశాంతంగా ఉంటుంది. శరీరం తేలిగ్గా అవుతుంది. శ్వాస ఉన్న ప్రతి జీవి కూడా చేయవచ్చు. ఆ పరమశివుడు నిత్యం ధ్యానం చేస్తూ ఉంటాడు. వారి చైతన్యంతో అనుసంధానమై ధ్యానం చేద్దాం మిత్రులారా. శ్వాసధార, ధ్యాసధార. శ్వాసను గమనిస్తూ ఉండండి. కళ్ళు తెరవద్దు, కళ్ళ మీద బోర్లించి ఉంచుకోండి. చేతులు 2 విడదీసి కళ్ళ మీద బోర్లించుకోండి. 5, 4, 3, 2, 1. అద్భుతంగా జరిగిన ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్స్. ఎందుకంటే జ్ఞానాన్ని అందించిన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. హాయిగా కూర్చుందాం. ఈరోజు ఇంటింటా ధర్మ ప్రచారం ఎంతో అద్భుతంగా, ఎంతో ఎనర్జెటిక్గా జరిగిందండి. మనలోకి మనం ప్రయాణించడమే ఈ ధ్యానం. సార్ ఏం కావాలి? బాగున్నాయి.